అందరికీ నమస్తే. నేను మీ మురళి. మీరు చూస్తున్నారు ఫుడ్ ఏరియా తెలుగు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ అద్భుతమైనటువంటి కొరమేను చేపల ఫ్రై. ఈ ఫ్రై చిన్న చిన్న టిప్స్తో ఎలా అద్భుతంగా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సరే, మరెందుకు ఆలస్యం, రండి మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను 4 కిలోలు కొరమేను చేపలు తీసుకున్నానండి. అది శుభ్రపరచుకున్న తర్వాత 3 కిలోలు ముక్కలు మనకు తేలింది. అందులో 1.5 కిలో ఫ్రైకి తగ్గట్టు కట్ చేయించుకున్నాను. 1.5 కిలో పులుసుకు తగ్గట్టు కట్ చేయించుకున్నాను. ఇప్పుడు ఫ్రై ఎలా చేసుకోవాలో మనం తెలుసుకుందాం. మరో వీడియోలో కొరమేను పులుసు ఎలా చేసుకోవాలో అది కూడా తెలుసుకుందామండి. అల్లం వెల్లుల్లి దంచి జ్యూస్ చేసి పెట్టుకున్నానండి. 3 టేబుల్ స్పూన్లు చిల్లీ పౌడర్ తీసి పెట్టుకోండి. గరం మసాలా 1 టేబుల్ స్పూన్ తీసి పెట్టుకోండి. 1 లెమన్ జ్యూస్ చేసి పెట్టుకోండి. పసుపు 1 టీ స్పూన్ తీసి పెట్టుకోండి. జీలకర్ర పొడి 1.5 టీ స్పూన్ తీసి పెట్టుకోండి. కార్న్ఫ్లవర్ 3 టీ స్పూన్లు తీసి పెట్టుకోండి. వీటితో పాటు ధనియా పొడి 2 టీ స్పూన్లు తీసి పెట్టుకోండి. ఒక బౌల్లో 3 టీ స్పూన్లు కార్న్ఫ్లవర్ చేర్చుకోండి. 3 టీ స్పూన్లు చిల్లీ పౌడర్ చేర్చుకోండి. ధనియా పొడి 2 టీ స్పూన్లు చేర్చుకోండి. జీలకర్ర పొడి 1.5 టీ స్పూన్ చేర్చుకోండి. పసుపు 1/2 టీ స్పూన్ చేర్చుకోండి. గరం మసాలా 1 టీ స్పూన్ చేర్చుకోండి. 1 లెమన్ జ్యూస్ చేర్చుకోండి. 6 నుంచి 8 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి జ్యూస్ చేర్చుకోండి. రుచికి తగ్గ సాల్ట్ చేర్చుకోండి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా నీళ్లు చేర్చుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. శుభ్రంగా 1కి 3 సార్లు ఉప్పు వేసి మనం కడిగి పెట్టుకున్న ఈ చేప ముక్కలకి ఈ మసాలా పేస్ట్ని నేను చూపించిన ఈ విధంగా మాత్రమే మీరు అప్లై చేసుకోండి. చూడండి, లోపల మొత్తం బాగా మసాలాను పట్టించి పక్కన పెట్టుకున్నాం. ఇదే విధంగా అన్ని ముక్కలకి ఈ మసాలాని లోపల పై భాగంన ఎక్కువ మందంగా లేకుండా ఎక్కువ పలుసుగా లేకుండా ఈ విధంగా మాత్రమే ఈ మసాలా పేస్ట్ని అప్లై చేసుకోండి. అన్ని ముక్కలకి ఈ మసాలాలను పట్టించుకున్నామండి. ఇప్పుడు రూమ్ టెంపరేచర్లో 1 గంట పాటు పక్కన వదిలేద్దాం. 1 గంట కానీ 2 గంటలు కానీ మీ ఇష్టం. నేనైతే 1 గంట సేపు పక్కన పెట్టేసుకుంటున్నాను. 1 గంట గడిచిందండి. ప్యాన్ వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో మనం ఒక్కొక్క చేప ముక్కగా పెట్టేసుకుందాం. చూడండి, లో ఫ్లేమ్లో మాత్రమే తక్కువ మంటలో మనం ఈ చేప ముక్కల్ని ఈ తవాపై ఒక్కొక్కటిగా పెట్టేసుకుందాం. ఈ విధంగా తిప్పుతూ ఆయిల్ని ఈ చేప ముక్కలకన్నిటికీ తగిలే విధంగా చేసుకుందాం. చూడండి, లో ఫ్లేమ్లో నేను కుక్ చేస్తున్నాను. ఎక్కడ కానీ మనకు మసాలా పెనుముక్కి అంటకుండా ఎంత బాగా కుక్ అవుతుందో చూడండి.
నేను చూపించిన ఈ విధంగా చేసుకుంటే మీకు ఖచ్చితంగా మనం వేసిన మసాలా ప్రతి చుక్క చేప ముక్కలకి అంటిపెట్టుకుని ఉంటుందండి. ఇదే విధంగా మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా మనకి రెస్టారెంట్ స్టైల్లో ఈ కొరమేను ఫ్రై వచ్చి తీరుతుందండి. మీరు ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుందండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటూ అప్పుడప్పుడు మధ్యలో ఒకవైపు నుంచి మరోవైపుకు తిప్పుకుంటూ మనం ఈ కొరమేను ఫ్రైని చేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా తిప్పేసుకోండి. ఈ చేప ముక్కలు బాగా ఫ్రై అయ్యాయండి. ఒక్కొక్కటిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. కొద్దిగా ఆయిల్ చేర్చుకోండి. మళ్ళీ ఒక్కొక్క ముక్కగా ఈ తవా పైన ఈ చేప ముక్కల్ని అమర్చుకోండి. ఈ విధంగా అమర్చుకొని ఇలా తిప్పుతూ అప్పుడప్పుడు రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఎక్కడైనా సరే మనం అప్లై చేసిన మసాలా తవ్వాకు అంటుకోకుండా చాలా చాలా కలర్ఫుల్గా మన కొరమేను ఫ్రై రెడీ అవుతూ ఉంది. చూడండి, ఎక్కడైనా సరే మనకి మసాలా తవ్వాకు అంటుకుందా. ఈ విధంగా చేసుకోండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా మన కొరమేను ఫ్రై సింపుల్గా మన ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో మనం చేసుకోవచ్చండి. చేప ముక్కలన్నీ బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి ఒక్కొక్క ముక్కగా తీసేసుకుందాం. చూడండి, ఎంత కలర్ఫుల్గా మనకి మనం అప్లై చేసిన మసాలా వేస్ట్ కాకుండా ఈ చేప ముక్కలకి అంటిపెట్టుకుని ఉందో. చూడండి, ఎంతో బాగా, ఎంతో కమ్మగా ఉండే ఈ కొరమేను ఫ్రైని మీరు మీ ఇంట్లో ట్రై చేయండి, ఆస్వాదించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి, ఆల్ అనే బటన్ని నొక్కండి. అప్పుడే నేను వేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వచ్చి చేరుతుంది. ఈ వీడియో మీరు చివరి వరకు చూసారా? నచ్చిందా? మీరు ట్రై చేస్తారా? నేను చెప్పిన ఇదే కొలతలతో మీరు ట్రై చేయండి. అద్భుతమైనటువంటి రెస్టారెంట్ స్టైల్లో మనం మన ఇంట్లో చాలా ఈజీగా, చాలా సింపుల్గా, చాలా చాలా టేస్టీగా మన ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీ కుటుంబ సభ్యులకు ప్రేమతో ఉండి పెట్టండి. వారి ప్రేమను నిరంతరము పొందుతూ ఉండండి. మరో అద్భుతమైనటువంటి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.